హాయ్, నేను వెంకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఇలాలు. నా వీడియోస్ మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ కమెంట్స్ పెడుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను మీకు మనం మొక్కలు పెంచుకుంటూనే మన టెర్రస్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అనే విషయం గురించి డిస్కస్ చేస్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీకు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఇంకా మట్టంతా కలిపేసుకుని ఇలా పాట్స్లో నింపేసి సైడ్న పెట్టేశారు. అంటే ఒకవైపు పాట్స్ పెట్టి ఇది వేరే వైపు అనమాట. ఇంకా ఈ పాట్స్ అన్నీ పెట్టిన ప్లేస్లో నీట్గా మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేశారనమాట వాళ్ళే. సో ఇంకా మేము నెక్స్ట్ డే అలా అంటే 2-3 డేస్ తర్వాత ఏం చేసాము అంటే ఆ కడిగేసి ఆ పాట్స్ అన్నీ ఖాళీ చేసిన ప్లేస్లో చక్కగా వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసేసాం. ఇది 2-in-1 పెయింట్ అనమాట. వాటర్ ప్రూఫ్ పెయింట్ అండ్ కూల్ పెయింట్ అనమాట. ఇప్పుడు మనకు ఉన్నదే సమ్మర్ 2-in-1గా పనికొస్తుంది అని చెప్పి చక్కగా వాటర్ ప్రూఫ్ కమ్ కూల్ పెయింట్ శుభ్రంగా ఒక 3 coats వేసేసాము. టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు ఈ స్టెప్ కంపల్సరీ చేసుకున్నాక మీరు టెర్రస్ మీద పాటింగ్ పెట్టుకోవడానికి, మొక్కలు పెంచుకోవడానికి రెడీ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మొక్కల్ని ఎలా పెడుతున్నాము, ఎలా పెట్టాలి, ఎందుకు ఇలానే పెట్టాలి అనే దాని గురించి చెప్తాను. ఇంకా నా దగ్గర ఉన్న పాట్స్లో మిగిలినవి అన్నీ తీసేయంగా, అంటే అపార్ట్మెంట్ కదా కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. సో ఇంకా అన్నీ తీసేసిన తర్వాత ఇలా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో దీంట్లో నేను ఏం విత్తనాలు వేస్తున్నాను, ఏం మొక్కలు పెంచుకుంటున్నాను, ఇలా పాత మట్టిని కొత్త మట్టిలా రీఛార్జ్ చేసుకుని ఇందులో ఏం మొక్కలు పెంచుతున్నానో అవి ఎలా పెరుగుతాయో వీడియోస్లో ఉంటాయి, మీరు తప్పకుండా చూడండి. సో కొన్ని పూల మొక్కలు, ఒక 4-5 పూల మొక్కలు వరకే ఉంచుకున్నాను. మందారం, మల్లి, సంపెంగ అలా ఒక 4-5 రకాల పూల మొక్కలు మాత్రమే పెట్టుకున్నాను. మిగిలినవన్నీ తీసేసాను కదా. ఫ్రూట్ మొక్కలన్నీ అమ్మ వాళ్ళ దగ్గరకు పంపించేశాను. ఇంకా లిమిటెడ్గానే పెట్టుకుందామని చెప్పి ఇంకా నేను మొత్తం తీసేసాను. ఇంకా మునగ మొక్క, మనకి మునగాకు యూస్ఫుల్ కదా అని చెప్పి మునగ మొక్క కూడా పెట్టుకున్నాను. కరివేపాకు, నిమ్మ కూడా నేను మమ్మీ వాళ్ళకి లాగా చాలా కాయలు పండించాలి అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా స్వీట్ లెమన్ అదొక్కటే పెట్టుకున్నాను. కరివేపాకు చాలా యూస్ఫుల్ కాబట్టి అది పెట్టుకున్నాను అనమాట. ఇంకా అడీనియమ్స్ మామూలే. ఇంకా మిగిలిన మట్టి, ఇంకా ఈ మట్టిలో నేను పాత మట్టిని రీఛార్జ్ చేసుకున్నాను కదా. ఇంకా ఈ మట్టిలో చక్కగా కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే పెంచుకుందామని డిసైడ్ అయ్యి కొన్ని పాట్స్ వరకే ఉంచుకున్నాను. పాట్లో మట్టి వేసేసి టెర్రస్ మీద పెట్టేసి మొక్కలు పెంచేసుకోవడమే అనుకుంటారు, అంత సింపుల్గా అనుకుంటారు. కానీ మనం టెర్రస్ మీద మొక్కలు పెంచుకునేటప్పుడు మన టెర్రస్ని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. నేనైతే చక్కగా ఇలా ప్రతి పాట్, ఏ పాట్ కూడా కింద ఆంచను అనమాట, టెర్రస్కి ఆంచను. ఎందుకంటే మన స్లాబ్ మనల్ని జాగ్రత్త చేసుకోకపోతే అది ఫ్యూచర్లో డెఫినెట్గా దానికి ఇదవుతుంది అనమాట. మనం మెయిన్గా మన స్లాబ్ని తడవకుండా చూసుకోవాలి. ఎక్కువ టైం తడవకుండా చూసుకోవాలి. వర్షం పడుతుంది కదా, అప్పుడు తడుస్తుంది కదా, అవన్నీ ఓకే. కానీ మనం పాట్ పెడుతున్నప్పుడు రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పాట్ పెట్టిన ప్లేస్ ఎక్కువ చెమ్మగా ఉండకూడదు అనమాట. ఎప్పటికప్పుడు నీళ్లు పోసిన తర్వాత టప్మని ఆరిపోవాలి, నీళ్ళు డ్రై అయిపోవాలి. దానికి నీళ్ళు డ్రై అవ్వాలి అంటే మంచి వెంటిలేషన్ ఉండాలి అంటే మనం ఈ స్టాండ్స్ని హైట్గా ఎలివేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత గ్యాప్ ఉందో, ఇంత చుక్క నీళ్ళు పడ్డా కూడా ఒక 5 minutesలో ఆరిపోతాయి అన్నమాట. అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. స్లాబ్ ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉండాలి. వర్షాకాలంలో వర్షం పడుతుంది కదండి, అప్పుడెప్పుడు తడిగా ఉంటుంది కదా అని అంటే ఇంకా అది నేచర్, అది మనం ఏం చేయలేము, ఆరిపోతూ ఉంటుంది. ఇంకా నేచర్ని ఏం చేయలేము. మన చేతుల్లో ఉన్న దాని వరకు మాత్రం మనం సేఫ్గా మన టెర్రస్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా హైట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనం మెయింటైన్ చేయాల్సింది నీట్నెస్ అనమాట. మన టెర్రస్ మీద కొంచెం కూడా మట్టి లేకుండా, అసలు టెర్రస్ గార్డెనింగ్ అంటే మన పాట్లోనే మట్టి ఉండాలి.
మన టెర్రస్ మీద కాదు. సో టెర్రస్ మీద కొంచెం కూడా మట్టి లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను వీక్లీ ట్వైస్ నా టెర్రస్ గార్డెన్ని క్లీన్ చేస్తూ ఉంటాను. సో నేను అలా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఇలా హైట్లో పెట్టుకున్నాను అనమాట. ఈజీగా వాటర్ ఒకటి డ్రై అయిపోతుంది, చక్కగా మనం నీట్గా మట్టి లేకుండా అలా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే మన టెర్రస్ అంత హ్యాపీగా అంత సేఫ్గా ఉంటుంది అనమాట. హ్యాపీ అంటే మనం హ్యాపీగా అంత సేఫ్గా ఉంటుంది. సో టెర్రస్ గార్డెనింగ్ చేయడం కాదు, మీరు తప్పకుండా ఇలాంటివి ఫాలో అవ్వండి. చూడండి ఎంత చక్కగా క్లీన్ చేసుకోవడానికి వస్తుంది ప్రతి పాట్ కింద. ఈ స్టాండ్స్ ఇలా హైట్ పెట్టుకోవడానికి నాకు ఆ స్టాండ్స్ కూడా ఎక్కువ కాస్ట్ కూడా అవ్వలేదు, మొత్తం లో కాస్ట్లోనే అయింది. వాటిని మేము తడికలు అంటాం అనమాట మా ప్లేస్లో. అది ఒక్కొక్కటి 250 ఉండింది. అండ్ ఇటుకలు ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్ అట్లా పడింది. 350కే మంచి స్టాండ్. ఇంకా మామూలుగా ఐరన్ స్టాండ్స్, పీవీసీ స్టాండ్స్ ఇవి ఏమీ పనికిరావు. ఇంకా ఐరన్ స్టాండ్స్ అంటారా తుప్పు పట్టేస్తాయి, పీవీసీ స్టాండ్స్ అంటారా అవి కాస్ట్ ఎక్కువ. సో ఇలా తక్కువ ఖర్చులో మీ టెర్రస్ని నీట్గా సేఫ్గా మెయింటైన్ చేసుకుంటారని విష్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తక్కువ ఖర్చులో మనం టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో చాలా మంచి టిప్స్ ఉంటాయి నా వీడియోస్లో. నా ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణుకల్పన. ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.